అందరికీ శనార్థులు. నేను మీ వాళ్ళు జడ సత్యభామ. మరి గియ్యాల ముచ్చట్లేందో ఓ పరి చూసొద్దాం పార్రే. అవునుల్లా, గుండె అందరికీ ఎటుంటది? గిదేం అడుగుడు అని అనుకుంటుండ్రా? ఆగుండ్రి, ఎవ్వరికైనా గుండె ఎడమ వైపే ఉంటది కదా. కానీ గీ 16 ఏళ్ల ఎస్తరు రాణి గుండె కుడివైపు ఉందంట. మరి గీమది పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా పెదుకూరుపాడు మండలం లింగంగుంట్ల అంట. తల్లిదండ్రులు మేరీ, ఓంకారయ్య. గీ నడుమ రాణి కడుపు నొప్పితోని బాధపడుతుందట. బిడ్డ అవస్థ చూసిన తల్లిదండ్రులకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఇక గాళ్ళు గీళ్ళు చెప్తే గుంటూరులో ఉన్న శ్రీ ప్రతిమ సూపర్ స్పెషాలిటీ దవాఖానకు బిడ్డనైతే దోల్కవేండ్రు. డాక్టర్కి చూయించిండ్రు. హాస్పిటల్లో గీ పరీక్ష గా పరీక్ష అని చేస్తారు కదా, గట్ల స్కానింగ్లా గుండె కుడివైపు కనిపించిందంట. ఇక రాణికి గుండె ఒక్కటే కాదుల్లా, అన్ని అవయవాలు ఉల్టనే ఉన్నాయంట. కడుపు నొప్పికి కారణం కోసం ఎతికిన డాక్టర్లకు పిల్ల కడుపుల పసరుతిత్తిల రాళ్లు కనబడ్డాయి. అయితే ఉండాల్సిన కాడ గా తిత్తి ఉండకుండా గా సంచి జారిపోయి ఉందంట. ఎండోస్కోపీ కెమెరాతోటి చూసుకుంటా లివర్కు స్టంట్ వేసిర్రు గీ డాక్టర్లు. గా తర్వాత కుడివైపున్న గుండెను ఎడమవైపుకి మార్చిర్రు. లక్షలు ఖర్చు అయ్యే గీ ఆపరేషన్ను ఆరోగ్యశ్రీ కింద డాక్టర్ సాయి కృష్ణ ఆపరేషన్లు చేసిండ్రంట. నిజంగా గా డాక్టర్ నిజంగా దేవుడే కదనుల్లా. మరి మీరేమంటారో చెప్పుర్రి. ఇక ఇంకో ముచ్చట చెప్పాలంటే కడుపుతోనున్న ఆడోళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలనుల్లా. తేడా వస్తే తల్లి బిడ్డ పానాల మీదకి వస్తుంది, గంతే కదా. గందుకే తల్లిదండ్రులు కాలు కింద పెట్టకుండా మంచిగా చూసుకుంటారు కదా. కానీ ఈ నడుమ బేబీ బంపు అనుకుంటా తెగ ఫోటోలు దిగుతుర్రు, వీడియోలు కూడా తీసుకుంటా ఇంటర్నెట్లో పెడుతుండ్రు కదా. సినిమా హీరోయిన్లు, సీరియల్లోళ్ళు, బాగా డబ్బున్నోళ్ళు, పలుకుబడి ఉన్నోళ్ళు గీ పని చేస్తుర్రు. మరే మన దక్షిణాది స్టార్ హీరోయిన్ అమలాపాల్ తెలుసు కదా మీ అందరికీ. ఇక ఆమె సినిమాలల్లా బట్టలు లేకుండా నటించింది కదా, యాదికొచ్చిందా నుల్లా? గామెని గీ మధ్య హిందీలో బాగా కనబడుతుంది. కెరియర్ మంచిగా ఉన్నప్పుడు విజయ్ అనే దర్శకుని పెళ్లి చేసుకుంది. ఇక కొన్నాళ్ళు కాగానే ఇడాకులు కూడా తీసుకుంది. గట్లనే తరువాత గుజరాత్కు చెందిన ఒక వ్యాపారి జగత్ దేశాయిని పెళ్లి చేసుకుంది. కడుపుల నలుసు పడగానే గా సంగతి ప్రపంచానికి చెప్పి సంబరపడ్డది. ఇక గీ మధ్యనే సీమంతం కూడా చేసుకున్నది కదా. గా ఫోటోలను ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఆమె సంతోషాన్ని అభిమానులతోని పంచుకుంది. ఇక గిప్పుడు గర్భంతో ఉన్న వీడియో పోస్ట్ చేసింది. చూస్తుంటే 9 నెలలు నిండినట్లుంది. బేబీ కమ్ డౌన్ అంటూ పాట పాడుకుంటా డాన్సులేస్తుంది. ఏమో అమలాపాలు, ఆగాగు, నువ్వు అసలే ఒట్టి మనిషివి కాదు, జర జాగ్రత్తమ్మా. 4 దినాలైతే పాపో బాబో ఉడతాడు కదా, గంతులేయకు. జర మీరన్నా చెప్పుండ్రుల్లా గా పిల్లకు. ఇక గీ ముచ్చట చెప్పాలంటే గిదేందుల్లా 2 గాలి మోటార్లు ఒకదాని వెనుక ఇంకోటి పోతున్నాయి. ముందర విమానం అయితే వెనుకొస్తున్న విమానం సంగతి ఏంది? గుద్దుకుంటాయా ఏందుల్లా? గిట్లెట్లా నడుపుతున్నారు? పైలట్లు చూసుకుంటలేరా ఏంది? రోడ్ల మీద బైకులు, కార్లు, బస్సులు, లారీలు టక్కర్లు చూసినాం కదా, గట్లనే గాలి మోటార్లు కూడా టక్కర్లు అయితే. ముంబై విమానాశ్రమంలో ఒకే రన్వేపై 2 విమానాలు పయనం చేసేటోళ్ళకే గింత భయం అవుతుంది. మరి నడిపేటోళ్ళ సంగతి ఏంది? ఇండోర్ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అవుతున్నది. గా రన్వే ఎయిర్ ఇండియా విమానం తిరువనంతపురం వెళ్లేందుకు టేక్ ఆఫ్ అయింది. ఇక గా రన్వేపై ఎయిర్ ఇండియా విమానం తిరువనంతపురం వెళ్లేందుకు టేక్ ఆఫ్ అయింది. 2 విమానాల మధ్య కొన్ని 100 మీటర్ల దూరమే ఉంది. ఎయిర్ ఇండియా విమానం ఎగరగపోయి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది కదా. గట్లెట్ల పర్మిషన్ ఇస్తారుల్లా? నిద్రపోతండ్రా ఏంది? గీ ఘటన పైన విచారణ జరుపుతుండ్రు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిని డ్యూటీ నుంచి తప్పించి మంచి పని చేసిండ్రు. మరి మీరేమంటారో కింద కమెంట్లో చెప్పుర్రి. పోయేస్తాం వల్ల మరి గిసోంటి వీడియోలు మా దగ్గర బగ్గనే ఉన్నాయి. గయన్ని మీ తానికి రావాలంటే మీరేం చేయాలో ఎరికే కదా. మా ఛానల్ని లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, కమెంట్ చేయరి, గట్లనే గంటను కొట్టుడు మర్చిపోకుర్రి. పోయేస్తాం వల్ల నేను మీ వాళ్ళు జడ సత్యభామ.